హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మనం ఇంతకు ముందు అగ్రిస్టేక్ అనే వెబ్సైట్ ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నాం కదా. ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ మనం చేసుకున్న తర్వాత దాని యొక్క స్టేటస్ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఓన్ గా ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. చూసి మీరే ఓన్ గా ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు దాని యొక్క స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఇలా గూగుల్లో అగ్రిస్టేక్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయాలన్నమాట. ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు apfr.agristake.gov.in అని చెప్పేసి వెబ్సైట్ మనకు కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్ లో. దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు మొబైల్ అని చెక్ చేసుకోవచ్చు, కంప్యూటర్, ల్యాప్టాప్, సిస్టమ్ లో ఎక్కడైనా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సింపుల్ గా మనం ఏం చేయాలంటే దీన్ని ఒకసారి జూమ్ పెట్టి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చెక్ స్టేటస్ అగెనెస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇందులో ఎన్రోల్మెంట్ ఐడి అండ్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి రెండు ఆప్షన్ల ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎన్రోల్మెంట్ ఐడి అంటే మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారో మీకు SMS త్రూ ఒక ఎన్రోల్మెంట్ ఐడి అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ఎన్రోల్మెంట్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చి చెక్ మీద క్లిక్ చేయొచ్చు. లేదంటే కన్నా మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా సింపుల్ గా ఇవ్వచ్చు అనమాట. నేను ఆధార్ నెంబర్ తోటి అయితే చెక్ చేస్తా. ఇక్కడ సింపుల్ గా ఆధార్ మీద మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అనేది ఇస్తున్నా. ఇలా ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా చెక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, చెక్ మీద క్లిక్ చేయాలి. చెక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు అప్రూవల్ స్టేటస్ లో పెండింగ్ అనేది రావడం అయితే జరిగింది అనమాట. పెండింగ్ వచ్చిందంటే ఓకే, ఎందుకంటే ఇంకా కొన్నాళ్ళు మనం వెయిట్ చేయొచ్చు. కానీ రిజెక్ట్ అయినదంటే కింద మనకు రీజన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు రిజెక్ట్ అయింది అని చెప్పేసి మీ యొక్క నియరెస్ట్ సచివాలయంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకు రిజెక్ట్ అయింది ఏంటి అని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క ఎన్రోల్మెంట్ స్టేటస్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ అప్రూవల్ స్టేటస్ లో అప్రూవ్డ్ అని చెప్పేసి వచ్చిందంటే ప్రాపర్ గా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లు. తర్వాత మీకు డౌట్ ఉండొచ్చు, కిసాన్ కార్డ్ అనేది ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి. కార్డు ఎప్పుడైతే వస్తుందో వచ్చినప్పుడు తప్పకుండా వీడియో అయితే చేస్తాను. కానీ ఆ యొక్క కార్డు అనేది ఎప్పుడు ఇష్యూ చేస్తారు అనేది అయితే ఇంతవరకు న్యూస్ అయితే లేదు. నెక్స్ట్ న్యూస్ కోసం వెయిట్ చేద్దాం. ఇలాగా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు మీ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ యొక్క ఎన్రోల్మెంట్ స్టేటస్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ను విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.